అంటే ఇప్పుడు ప్రధానంగా వినిపించేది ఏందంటే కూటమిలో కీ ప్లేయర్ ఏందంటే జనసేన అని చెప్పి అంటున్నారు అందరూ కూడా పవన్ కళ్యాణ్ అని చెప్పి. కాకపోతే తెలియంది ఏందంటే బీజేపీ అండదండలు ఉండటంతోనే ఇక్కడ కూటమి గెలుపొందిందని చెప్పి ఎక్కువగా వినిపిస్తున్నటువంటి వర్గాలు. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాన్ని మొత్తం కూడా బీజేపీ డిసైడ్ చేస్తుందంటారా? నిజంగా మీరన్నమాట నిజమే అయితే ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాన్ని డిసైడ్ చేసే పరిస్థితి ఈ రోజున మా బీజేపీ పార్టీకే ఉంటే, నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మేము డిసైడ్ చేస్తాం. అలాగైతే ఏమి లేదు కదా! ఈ రోజున కూటమి భాగస్వామ్యంలో భారతీయ జనతా పార్టీ ఉంది కానీ, భారతీయ జనతా పార్టీ భాగస్వామ్యంలో ఏ పార్టీ కూడా లేదు. అది జనసేన కావచ్చు, ఇది కాదు. 3 పార్టీలు ఒకే ఏకాభిప్రాయంపై ప్రజల కొరకు, ప్రజల కోసం ఏం చేయాలి అని చెప్పి ఆలోచనతోనే ముందుకు పోతా ఉన్నాయి. ఈ రోజున అదే విధంగా వెళ్తున్నారు తప్పించి ఒకరి మీద ఒకరు ఆధిపత్యం కాదు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు అంటారు. నిజంగానే పవన్ కళ్యాణ్ గారు అనేది ఈ రోజున ఏదైతే 3 పార్టీలు కలవడానికి ఆయన సమన్వయకర్తగా పనిచేస్తూ ఆయన సహనం ఏదైతే ఉందో దాంతో ఆయన ముందుకు వెళ్తే 3 పార్టీలను ఒక ఏకతాటి మీదకి తీసుకొచ్చి ముగ్గురు భావజాలాన్ని ఒకే రకంగా తీసుకొచ్చి ప్రజల్లోకి ఏదైతే కోరుకుంటున్నారో అటువంటి ప్రభుత్వాన్ని తీసుకురావడంలో 100% పవన్ కళ్యాణ్ గారికి కృషి ఉంది. దానికి తోడు మనకి ఏదైతే పెద్ద ఆయన బాబు గారు ఎవరైతే ఉన్నారో ఆయన విజనరీ కావచ్చు, అలాగే కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ అండదండలు కావచ్చు, ఈ 3 కలిసి వచ్చి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్ గా మారబోతుందని అంటే చెప్పాలి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ కావచ్చు, లేకపోతే టీడీపీ పార్టీ కావచ్చు, గతంలో అంటే 2015 నుంచి 19 వరకు అప్పుడు కూడా కూటమిలో ఉన్నారు. కానీ దాని తర్వాత పప్పు నిప్పులాగా ఇద్దరు కూడా వేరైపోయారు. మళ్ళీ అసలు జట్టు కడతారని చెప్పి అసలు ఎప్పుడైనా ఎక్స్‌పెక్ట్ చేసారా? అసలు జనాలు కూడా అసలు అనుకున్నారా వాళ్ళు జట్టు కడతారని? 100% అండి. భారతీయ జనతా పార్టీ ఈ రోజున కొత్తగా అంటే అది తెలుగుదేశం పార్టీతో జట్టు పట్టిందేం కాదు. నాటి ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి నేడున్న చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారితో కలిపి ఈ రోజు వరకు కూడా మేము ఇప్పుడు కూడా భాగస్వామ్యం ఉన్నాం. సో చిన్న చిన్న భేదాభిప్రాయాలు అనేది మన ఇంట్లో ఎలాగ వస్తా ఉంటాయి, అన్నదమ్ముల మధ్యన అదే విధంగా పార్టీల మధ్యన రావడం సహజం. అంత మాత్రాన జట్టు కడతారా లేదనేది పిచ్చి మాట. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల ఏదైతే ఉందో దాని యొక్క బలం కోసమే ఉందో తప్పించేసి వారి యొక్క రాజకీయ ప్రస్థానాన్ని పెంచుకునే దాంతో పాటు ప్రజల యొక్క ఆకాంక్ష కోసం ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో 3 పార్టీలతో మరి ప్రజల ఆకాంక్ష కోసం పనిచేసినటువంటి భారతీయ జనతా పార్టీ మరి ప్రత్యేక హోదాను ఎందుకు గాలికి వదిలేసినట్టు? అంటే ఒక పార్లమెంట్ సాక్షిగా మాకు 10 ఏళ్ళు కావాలి, 5 ఏళ్ళు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు డిమాండ్ చేస్తే 5 కాదు 10 ఏళ్ళు ఇవ్వాలని చెప్పి అప్పుడు సుష్మా స్వరాజ్ కావచ్చు, లేకపోతే రాజ్నాథ్ సింగ్ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా పార్లమెంట్లో ముక్తకంఠంగా వాళ్ళు నినదించిన రోజులు ఉన్నాయి. మరి అప్పటి నుంచి ఇప్పటిదాకా మొత్తం ఏం జరిగినట్టు మరి? మీరు అడిగిన ప్రత్యేక హోదాకి మించిన ఏదైతే హామీలు ఉన్నాయో వాటన్నిటిని కూడా నెరవేర్చిన ఘనత ఏదైందంటే భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ గారి ఘనత. నిజంగానే మనం మాట్లాడుకుందాం. ఈ రోజున ప్రత్యేక హోదా ఇచ్చిన రాష్ట్రాలు ఏమాత్రం ఎదుగుదలతో ఉన్నాయి, అదే విధంగా ఏ రకంగా ఎదిగినాయి అనేది కూడా మనం ఆలోచించుకుందాం. మీరు అన్నట్లుగా ప్రత్యేక హోదా కావాలని అడిగిన మాట వాస్తవమే. కానీ ప్రత్యేక హోదాకి మించిన ప్యాకేజెస్ ఏదైతే ఉంది, ఈ రోజున పోలవరం నిర్మాణం కావచ్చు, లేకపోతే మనకి ఏదైతే రైల్వే డంబ్లింగ్ లైన్స్ కావచ్చు, లేకపోతే రైల్వే జోన్స్ కావచ్చు, ఇట్లా ప్రతి దశలో అదేవిధంగా అనేక యూనివర్సిటీస్ని ఈ రోజున ఆంధ్రప్రదేశ్కి ఇచ్చింది ఏదైనా ఉందంటే మన భారతీయ జనతా పార్టీ. అదేవిధంగా ఆ ఆంధ్రుల సంజీవినైన ఎయిమ్స్ని ఈ రోజున రాష్ట్రంలో తీసుకొచ్చి మంగళగిరిలో, అది ముఖ్యంగా మంగళగిరి లాంటి నియోజకవర్గంలో పెట్టడం అనేది కూడా మరి భారతీయ జనతా పార్టీ అంతే. అదేవిధంగా ఎన్ని విశ్వవిద్యాలయాలను ఈ రోజున మనం చదువుకునే పిల్లల కోసం అంటే అది చివరికి గిరిజన ప్రాంతాల్లో కూడా యూనివర్సిటీస్ని పెట్టి అక్కడ విద్యా వ్యవస్థని పెంపొందించే విధంగా ఎన్ని రకాల సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు. ఇవన్నీ నిజంగానే 5 సంవత్సరాలు మీరు అడిగిన ప్రత్యేక హోదాల వసూలు ఏదో తెలియదు కానీ అంతకు మించిన ఏదైతే ఉందో వాటన్నిటికి కూడా కట్టుబడి ఈ రోజున భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ యొక్క శ్రేయస్సు కోసం మాత్రమే పనిచేస్తూ ఉంది. అంటే మరి భవిష్యత్తులో ఇలానే ఉండిద్దంటారా కూటమి ప్రభుత్వం? లేకపోతే మళ్ళీ జగన్‌తో చేతులు కలిపే అవకాశం ఉందంటారా? నిజంగా జగన్ గారితోనే చేతులు కలుపుతుందా లేదా అనేది మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నానంటే మీరు చాలా సీనియర్లు, మీరు ఇలాంటి క్వశ్చన్లు అడుగుతారని మేము అనుకోవట్లేదు. ఎందుకంటే నిజంగా కలిపే ఆలోచన ఉంటే ఏ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీతో బదులు భారతీయ జనతా పార్టీకి నిజంగా చెప్పాలంటే ఇక్కడ రాష్ట్రంలో రాజ్యాధికారంగా కూడా ప్రజల శ్రేయస్ కోసమే పనిచేస్తూ ఉంటుంది. ఆ ప్రజల శ్రేయస్ని ఏ పార్టీ అయితే ముందుకు తీసుకెళ్తుందో ఆ పార్టీతోనే మేము కలిసి నడుస్తుంది తప్పించేసి అధికారం కోసం భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో అరువులు చాచలేదండి. భారతీయ జనతా పార్టీ ప్రధానంగా ఎక్స్‌పోజ్ చేసినటువంటి స్కాముల్లో కొన్ని స్కామ్‌లు ఉన్నాయి. దాంట్లో ప్రధానంగా చెప్పుకోవాల్సిన లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో ఢిల్లీ లిక్కర్ స్కాము. దానికి ఎక్కడెక్కడైతే లింకులు ఉన్నాయో అన్ని చోట్ల కూడా వాళ్ళందరిని కూడా కటకట పాలు చేశారు. మరి ఏపీలో లిక్కర్ స్కామ్ జరిగిందని చెప్పి అంటున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు దాంట్లో ఇది చేయట్లేదు? అంటే ఏమైనా మీకు అలయన్స్‌లు ఏమైనా ఉన్నాయా బ్యాక్ డోర్‌లో? ఏదైతే మధ్య కుంభకోణం మొన్న మధ్యన తెర మీదకి వచ్చింది, దాని మీద జరగాల్సిన ఎంక్వైరీలు జరుగుతూ ఉన్నాయి. పూర్తి సమాచారం పూర్తిగా ఎంక్వైరీలు మొన్న ఈ మధ్య కాదంటే పురంధేశ్వరి గారు లాస్ట్ 2, 3 ఇయర్స్ నుంచి ఎక్స్‌పోజ్ చేస్తూనే ఉన్నారు. 3 ఇయర్స్ నుంచి చేస్తూనే ఉన్నారు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ప్రజల మధ్యన ఎలక్షన్ జరిగే టైంలో ఏం జరుగుతుంది అంటే మీ అందరికీ తెలుసు. ఆ రోజున అధికార పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఎవరిదనేది కూడా మనకు తెలుసు. ఎటువంటి జిమ్మికలైన చేయగలిగిన సత్తా ఆ రోజున వైసీపీ ప్రభుత్వానికి ఉంది. అదేవిధంగా మీరు బాగా గ్రహించాలి. ఎందుకంటే ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి
మద్యం కుంభకోణాలు అనేది జరగలే, ఒక్క తెలుగు రాష్ట్రంలో జరిగిందని చెప్పుకోవడానికి కూడా మనం కూడా తెలుగు వారికి కొంచెం ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇటువంటి స్కీములు ఏదైనా జరిగినట్టు ఈ రెండు తెలుగు రాష్ట్రాలు జరిగినాయి. అందులో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఇప్పటిదాకా ఇటువంటి సామాన్య ప్రజానీకానికి అడిగినాకని చెప్తారు, ఎటువంటి చీప్ లిక్కర్ ఆంధ్రప్రదేశ్లో ఏర్లై పారింది అనేది. సో దీని మీద దర్యాప్తు జరుగుతూ ఉంది. దర్యాప్తు అనంతరం దానికి వచ్చిన రిపోర్టుల ప్రకారం ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళందరినీ నిష్పక్షపాతంగా తీసుకెళ్లి అరెస్ట్ చేయడానికి కూడా వెనకాడరని చెప్పేసి మేమైతే అనుకుంటూ ఉన్నాం. అసలు కూటమి ఫామ్ అవ్వకముందు విజయసాయి రెడ్డి గారు వచ్చేసి మీ బీజేపీ వాళ్ళతో ఒక డీల్ కుదుర్చుకున్నారని చెప్పి, కానీ దానికి జగన్మోహన్ రెడ్డి గారు సస్యమేరా అని చెప్పి నో చెప్పారని చెప్పి చాలా వాదనలు వినిపిస్తుంది. నిజంగానే డీల్ జరిగిందా? డీల్ జరిగితే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు రిజెక్ట్ చేశారా బీజేపీతో? అందుకని ఒక వారం రోజులు నాంచారా ఈ కూటమిని అనౌన్స్ చేయడానికి? అంటే నిజంగా అంటే ప్రధానమంత్రి గారి కార్యాలయంలో కానీ, లేకపోతే మా దేశ కార్యాలయంలో కానీ, లేకపోతే రాష్ట్ర కార్యాలయంలో కానీ కార్యకర్తలకు కూడా తెలియని విషయాలు మీ ద్వారా మేము తెలుసుకుంటా ఉన్నాం. ఎందుకంటే మాకన్నా మీ దగ్గర చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఉన్నట్లుగా మాకైతే అనిపిస్తూ ఉంది. నిజంగా అటువంటిది ఏదన్నా ఉంటే దాన్ని మీరే ముందుగా బయటికి తీసుకొచ్చి బహిర్గతం చేస్తే ప్రతి కార్యకర్తలకు కూడా నిజాలు తెలుస్తాయని చెప్పి మేమైతే మీడియా మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాం. ఇంకోటండి, ఇప్పుడు విజయసాయి రెడ్డి గారిని కావాలని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఒక కొవ్వొట్టులాగా బయటికి తీసుకొచ్చి రాజకీయం మొత్తం నడుపుతున్నారు. అంటే రాజ్యసభ స్థానం ఇంకా 3 ఏళ్ళు పరిమితి ఉన్నా కానీ ఆయన కావాలని చెప్పి బయటికి తీసుకొచ్చి ఆయనకి వేరే వేరే ప్లాన్లు సెట్ చేస్తున్నట్టు, గోల్స్ సెట్ చేస్తున్నట్టు వినిపిస్తుంది. నిజంగానే ఉంది ఆ దిశగా? నిజంగా అది మాట్లాడుకోవడం చాలా హాస్యాస్పదం అండి. ఎందుకంటే వైసీపీ వాళ్ళు అదే ఆరోపిస్తున్నారు. నిజమే, వాళ్ళు వాళ్ళ ఆరోపణలతో ఉన్నారు కాబట్టి ఈ రోజున మీరు అన్నట్టుగా 11 నెలల కాలం గురించి మనం మాట్లాడుకుంటే ఆ 11 స్థానాలుగా వాళ్ళని అందుకే పరిమితం చేశారు. ఆరోపణలో నిజాలు ఉండాలి, నిజమేదనంటే మాట్లాడాలి. ఇప్పుడు 3 సంవత్సరాల యొక్క రాజ్యసభ ఎందుకు ఆయన చేసుకున్నది ఆయన వ్యక్తిగతం. వాళ్ళ పార్టీలో లోకలకలు తీసుకొచ్చి, వాళ్ళ పార్టీలో ఉన్న గొడవలు తీసుకొచ్చి ప్రతి పార్టీకి పూసేసేసి ఇది వాళ్ళ వల్లే జరిగిందంటే నీ ఇంట్లో జరిగేదాన్ని నువ్వు కాపాడుకోలేకుండా పక్కింటి మీద అబాండం వేసినట్లుంది ఈ రోజున వైసీపీ చేసే పరిస్థితి. సో కాబట్టి అటువంటి అబాండాలని, ఆరోపణలు ఈ రోజున మేము ఖండించాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే వాళ్ళ విఘ్నతకి వదిలేస్తాం అనమాట.